ఫ్రెండ్‌షిప్ ప్రిసిషన్, స్నేహమాన్యం. చాలామందికి తెలీదు. ఈ మధ్య కాలంలో ఏంటంటే, ఒకప్పటితో పోల్చుకుంటే ఎవ్వరికీ ఫ్రెండ్స్ లేరు. మీరు మీరు గూడా బాగా ఆలోచించుకొని జెప్పండి. ఫ్రెండ్స్ ఇన్ సెన్స్ ఫోన్‌లల్లో ఉండేది వేరు, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాముల్లో, సామాజిక మాధ్యమాల్లో ఉండేది వేరు. కలిసి ఆహ్, ఎటైనా వెళ్లి రావడం, ఏదైనా తినడానికి వెళ్ళడం, టిఫిన్‌కి వెళ్ళడము, అట్‌లీస్ట్ కూర్చొని కనీసం అట్‌లీస్ట్ ఒక గంటో, 2 గంటలో మాట్లాడుకోవడము. ఇట్లా ఎవ్వరికీ ఫ్రెండ్స్ లేరు. ఒకప్పుడు పోలిస్తే బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో అని చెప్పుకుందాం సింపుల్‌గా. ఒక్కొక్కడికి వందల మంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఈ 90స్‌కొచ్చేసరికి ఓ 5-10 మంది ఫ్రెండ్స్ ఉంటున్నారు. ఇప్పుడసలు ఫ్రెండ్స్ లేరు. జీరో. కారణం మేబీ ఒక రకంగా కొన్ని మాట్లాడుకుంటే నంబర్ 1 ఫస్ట్ ప్లేస్ స్మార్ట్ ఫోన్‌కివ్వచ్చు. స్మార్ట్ ఫోన్ ఏంటంటే ఇంతే 24 గంటలు. అందరుంటారు అందులోనే. నీ చేతుల్లోనే ఉంటారు. కాకపోతే నీతో పాటు ఎవరుండరు. చిన్ననాటి ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు వాట్సాప్ గ్రూపు. దాంట్లో ఏవో పంచుకుంటారు. మీరుండే కమ్యూనిటీలో అంటే ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ సొసైటీయో లేకపోతే ఏదైనా కాలనీలోనో నైబరింగ్ ఫ్రెండ్‌షిప్ అంటే కొంతమందుంటారు. ఆ నైబర్ ఫ్రెండ్స్‌నందరిని కలిపి ఒక గ్రూప్‌లో పెట్టుకుంటారు. లేదు అంటే నీకు పరిచయం లేని అనుకోకుండా ఎక్కడి నుంచో ఉక్రెయిన్ నుంచో లేకపోతే రష్యా నుంచో, ఇటలీ నుంచో, ఫ్రాన్స్ నుంచో, జెకోస్లోవేకియా నుంచో, ఫ్రెంచ్ పోలినేషియా నుంచో, హవాయి నుంచో నీకు పరిచయమయ్యే ఇంటర్నెట్ ఫ్రెండ్స్ ఉంటారు కొంతమంది. హాయ్, హలో, హౌ ఆర్ యూ అని. అదొక రకమైన స్నేహం. స్నేహం చేస్తున్నారు కానీ స్నేహితులను మర్చిపోతున్నారు. స్నేహితులను కోల్పోతున్నారు. ఇదెట్లా అంటే ఆహ్, డైలీ లైఫ్‌లో బిజీ అయిపోవడం వల్ల ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే పొద్దున్న లేచామా పరుగున ఆఫీస్‌లోకెళ్తారు. మెట్రోపాలిటన్ సిటీస్ లాంటివైతే మీరు కనీసం ఒక 2, 3 గంటలు రోడ్ల మీదే ఉంటారు బికాస్ ఆఫ్ ట్రాఫిక్. అలా ఆఫీస్‌కెళ్లారా ఏదో హడావిడి ఆ వర్క్ దాంట్లో కూరుకుపోయిన తర్వాత ఉంటారు ఫ్రెండ్స్. కాకపోతే ఆఫీస్ కొలీగ్స్ ఉంటారు. మీరేదన్నా విషయం మాట్లాడాలనుకున్నా కూడా, ఈ ఆఫీస్ విషయాలు మాత్రమే మాట్లాడుకుంటా ఉంటారు. అక్కడ వాళ్ళలాగా ఇలా, ఆ ఫైల్ అలా, ఆ వర్క్ ఇలా, ఆ క్లయింట్ అలా, ఇట్లా డిఫరెంట్ యాస్పెక్ట్స్‌లో చూసుకున్నా. కష్ట సుఖాలు ఎవరు పంచుకోవట్ల. అది కదా ప్రాబ్లమ్. అంటే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, స్నాప్‌చాట్‌లో నీకు ఫ్రెండ్ పరిచయమైనా, ఒకరి విషయాలు ఒకరు తెలుసుకోవడానికి, డైలీ డే టు డే లైఫ్‌ని పంచుకోవడానికి ఒక డైరీలాగా ఉపయోగపడతారే కానీ, కష్ట సుఖాలు ఎవరు పంచుకోవట్ల. మన కష్టం వాళ్ళకెందుకులే అని. లేదా వాళ్ళ కష్టాలు కూడా అడిగి తెలుసుకోరు. మైండ్‌లో మెంటల్ స్ట్రెస్ ఏముందనేది తెలుసుకోవట్ల. ఒకరికొకరు మాట్లాడుకోవట్ల. అందరూ ఇంట్రోవర్ట్ అయిపోతున్నారు. పరిచయాలు ఇంకొకటి ఈ మధ్య కాలంలో సిటీకొచ్చిన తర్వాత హాస్టల్ లైఫ్ ఉంటది చాలామందికి. హాస్టల్స్‌లో కూడా చేరిన తర్వాత పక్క బెడ్డోడితో మాట్లాడడానికి కూడా మీకు చాలా టైం పడుతుంది. ఏదో వస్తున్నారు. ఎవరి పనిలో వాళ్ళుంటారు. నీ పనిలో మీరుంటారు. ఫోన్‌లు పట్టుకొని ఇలా కూర్చుంటారు జస్ట్ అలా తిరిగేసి. లేదా ఒక ల్యాప్‌టాప్ ముందేసుకొని కూర్చుంటారు. అంతకు మించి ఎవరినైనా పరిచయం చేసుకుందాం. ఒక గుంపు కలిసి మార్నింగ్ వాక్‌కెళ్ళడమో, గుంపు కలిసి సినిమాకెళ్ళడమో, ఇంకేదో చేయడమో చాలా వరకు తగ్గిచ్చారు. అండ్ ఆహ్, క్రాస్ జెండర్ రిలేషన్స్ అయితే పెంచుకుంటున్నారు హ్యాపీగా. లైక్ ఇప్పుడు ఖచ్చితంగా మగాడైతే ఒక ఆడదానితో తిరగాలి. ఆడదైతే ఒక మగాడితో తిరగాలి. ఈ క్రాస్ జెండర్ రిలేషన్స్ బానే పెరుగుతున్నాయి. కానీ సేమ్ జెండర్ రిలేషన్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఎవరికున్నారు ఫ్రెండ్స్? ఎప్పుడో చిన్ననాటి ఫ్రెండ్స్ అంటే, వావ్! చిన్ననాటి ఫ్రెండ్ అంతే దట్స్ ఆల్. కాసేపు మాట్లాడతారు, వదిలేస్తారు. అండ్ ఇంకొకటి కారణం దీంట్లో కొంచెం క్రైమ్ యాస్పెక్ట్స్ వైపుగా గూడా చూసుకున్నా, ఎక్కువ మోసాలు జరుగుతున్నాయని గూడా కొత్త ఫ్రెండ్‌షిప్స్ చేసుకోవట్లే ఎవరు. అంటే లైక్ ఊ ఏదో రకంగా కొంచెం అంటే చెప్పడానికి చాలా దరిద్రంగా ఉన్నా ఎక్స్‌ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకోవడమో, లేకపోతే ఇంకేదో వల్ల గూడా ఫ్రెండ్స్‌ని కలవడానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళలోకి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. అండ్ ఇంకొకటి ఓవర్ ఫ్రెండ్‌షిప్ అయిందనుకోండి, ఇప్పట్లో ఏంటంటే ప్రతి ఒక్కడికి డబ్బవసరం ఉంటుంది. ఏదో రకంగా 5,000, 10,000 లేక 20,000 వాటెవర్. అట్లా అయినప్పుడు "ఒరేయ్ మామ ఒక 5,000 కొట్టు, ఓ 10,000" అబ్బా! ఈడేంటి ఊకే డబ్బులడుగుతున్నాడు అని చెప్పేసి అలా గూడా జరిపేవాళ్ళు కొంతమందుంటారు. అయితే ఆహ్, నీ దగ్గర నుంచి నీ ఫ్రెండ్ జరగడానికి కారణాలు అనేకం. బోలెడన్ని కారణాలుంటాయి. కాకపోతే ఎవరికీ అసలు ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉండట్ల. ఇప్పుడు చూడండి మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా సరే ఇట్లా కాసేపు చెయ్యి మీద ఇట్లా పెట్టుకొని చూడండి. మీకు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆలోచించుకుంటే కనీసం 10 మంది కూడా రారు. కష్ట సుఖాలు పంచుకునే ఫ్రెండ్స్ ప్రాణమిత్రులంటారు. మనం సినిమాలలో చూస్తాం రేర్‌గా. ఓ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటారు. అబ్బా! ఇవిదా ఫ్రెండ్‌షిప్ అంటే అనేలాగా
స్నేహితుల మీద, స్నేహం మీద చాలా సినిమాలొచ్చాయి. అవన్నీ సినిమాలకు మాత్రమే పరిమితం. అంటే అదేంటో ఒక యాంటిక్ పీస్ లాగా అయిపోయింది ఫ్రెండ్‌షిప్ అంటే గూడా. రాను 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 మనకొక టేప్ రికార్డర్ ఎలాగో, ఒక మనీ ఆర్డర్ లెటర్ ఎలాగో, ఆ! ఒక కాలిక్యులేటర్ ఎలాగో, లేకపోతే ఒక అప్పట్లో ఉండే రీల్ కెమెరాలు, లేకపోతే ఏంటది ఆహ్, పాత క్యాసెట్‌లు, సీడీలు, డీవీడీలు ఇవన్నీ చూస్తుంటే ఒక టైప్ ఆఫ్ వింటేజ్ ఆలోచనలొస్తాయి గదా! ఫ్రెండ్‌షిప్ గూడా ఒక వింటేజ్ ప్రాపర్టీ అయిపోయింది. ఎవరికీ గూడా అంటే స్నేహం అంటే అలా ఉండేది ఆ రోజుల్లో అని మాట్లాడుకోవడానికి. అలా ఉండేది కాదు ఆ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో గూడా మనుషులున్నారు. నెక్స్ట్ తరంలో గూడా మనుషులుంటారు. అప్పట్లో ఉన్న వాళ్ళు గూడా మనుషులే. గ్రహాంతర వాసులైతే కాదు. కాకపోతే ఆహ్, మనిషి స్నేహం చేయడం చాలా తక్కువైపోయింది. మోస్ట్‌లీ మేజర్ దీంట్లో అన్నిటిని డిఫీట్ చేసింది ఇందాక నేను చెప్పిన అన్ని ప్రాపర్టీస్‌లో కాలిక్యులేటర్‌ని కానీ, టార్చ్ లైట్‌ని గానీ, లేకపోతే ఇంకొన్ని కొన్ని లైక్ కెమెరాలను గానీ వీటన్నిటిని డిఫీట్ చేసిందేంటి స్మార్ట్ ఫోన్. సేమ్ అలాగే ఫ్రెండ్‌షిప్‌ని గూడా డిఫీట్ చేసి పడేసింది. ఆహ్, అందరి ఫ్రెండ్స్‌ని ఇందులోకి రప్పించేసుకుంది. మీరు ఇందులో మొహం పెడితే చాలు ఫ్రెండ్స్ అందరూ కనిపిస్తా ఉంటారు. కానీ బయటికెళ్తే ఎవరు ఉండరు. మన బిజీ లైఫ్ గూడా అలాగే తయారైపోయింది. సో, వాటెవర్ స్నేహితులను పెంచుకోండి. ఫ్రెండ్స్ రిసిషన్ అక్కర్లేదు మనకి. స్నేహమాంద్యం మనకు ఉండకూడదు. ఎక్కువ మందితో స్నేహం చేయండి. వీలైనంత వరకు ఎక్కువ మందిని కలవండి. మీ లోపల ఉన్నదంతా చెప్పుకోండి. కొంతమంది ఉంటారు. తల్లిదండ్రులకు చెప్పుకోని విషయాలన్నీ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటా ఉంటారు. పెళ్ళాం, పిల్లలకి చెప్పుకోనివన్నీ ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటా ఉంటారు. అసలు ఆ ఫ్రెండ్స్ అనే వాళ్ళే లేకపోతే ఇంకెక్కడికెళ్తారు? అందుకని చెప్పేసి స్ట్రెస్ కానీ, అందుకని చెప్పేసి డిప్రెషన్స్ కానీ, ఇంకేవేవేవో మెంటల్లీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ చాలామందికొస్తున్నాయి. వీలైనంత వరకు స్నేహితుల్ని పెంచుకోండి. స్నేహం చేయండి. ఎక్కడున్నా సరే, అది వర్క్ స్పేస్ అయినా సరే, వర్క్ రిలేటెడే మాట్లాడుకోవాలని లేదు. ఏదైనా వీకెండ్ వాళ్ళు పిలవరు. మనమే ఇనిషియేట్ తీసుకొని రండి ఇంటికి కాఫీ ఆర్ టీ వాటెవర్. ఇంకేమైనా అలవాట్లుంటే మీ ఇష్టం. తప్పేం లేదు. ఎప్పుడైనా బయటికెళ్ళండి. యువర్ విష్ వాటెవర్. అట్లా తరచూ అక్కడ, ఇక్కడ మనుషులు కలుస్తా ఉంటే మళ్ళీ మనలో ఒక స్నేహబంధం అనేది అది పెరుగుతా ఉంటది. పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా చెప్పాలంటే జీరో రేషియో కూడా కాదు. -, ఉంది. ప్రెజెంట్ చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా. నాట్ ఓన్లీ ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నామంటే ఏ తెలుగు రాష్ట్రాల్లోనో లేకపోతే భారతదేశంలోనో లేదు ఈ మాంద్యం. ప్రపంచవ్యాప్తంగా ఉంది. వీలైనంత వరకు స్నేహితుల్ని పెంచుకోండి. స్నేహం చేయండి. థాంక్ యూ సో మచ్.